ఫ్రెండ్స్ టాప్ 5 అయితే ఫిక్స్ అయిపోయింది. అయితే ఇప్పటి వరకు 8 సీజన్స్ అయ్యాయి. మోస్ట్‌లీ మంగళవారం నుంచి ఏవీస్ అనేవి స్టార్ట్ చేసేస్తారు జనరల్‌గా. అంటే మనకి చూపించడం. అక్కడ సోమవారమే స్టార్ట్ అయిపోతుంది. ఆదివారం ఏదో ఒక చిన్న గేమో లేకపోతే ఏదన్నా వాళ్ళకి సంబంధించిన మెమరీసో అలాంటివేవో పెడతారు. నెక్స్ట్ సోమవారం నుంచి వాళ్ళకి ఏవి షూట్ జరిగిపోతుంది. మంగళవారానికి మనకు టెలికాస్ట్ చేసేస్తారు. అయితే ఈరోజు మంగళవారం అయిపోయింది. బుధవారం కూడా మనకి ఇంకా ఏవికి సంబంధించిన ప్రోమో అయితే రాలేదనమాట. సో, ఎందుకని ఈసారి ఏవీస్ ఇంత లేట్ అవుతున్నాయి? దీని వెనకాల బిగ్ బాస్ ఏం చేద్దాం అనుకుంటున్నాడంటే, సీజన్ 6లో గనక మీకు గుర్తున్నట్టయితే, ప్రతి టాప్ 5 కంటెస్టెంట్ ఏవి జరిపే ముందు వాళ్ళకి వాళ్ళ ఇంటి నుంచి ఒక మెసేజో, లేకపోతే ఒక ఫోన్ కాలో, ఒక వీడియో బయట, ఒక ఆడియో బయట ఏదో ఒకటి పంపించడం జరుగుతుంది కదా! అందుకని బిగ్ బాస్ ఏం చేశాడంటే, ఇప్పుడు కొన్ని టాస్క్‌లయితే పెట్టాడు. అయితే ఈ టాస్క్‌లో ఏంటంటే ఆల్రెడీ డెమోన్ గెలిచాడు. డెమోన్‌కి ఆల్రెడీ వాళ్ళ అన్నయ్య దగ్గర నుంచి ఒక నోట్ అయితే వచ్చింది. అలాగే తనూజకి ఒక ఫోటో వచ్చిందనమాట. అయితే బిగ్ బాస్ ఏమనుకున్నాడంటే, ఈ ఐదుగురికి వాళ్ళు ఇన్ని గేమ్స్ పెడుతున్నాం కదా! రోజుకి 3 గేమ్స్ పెడుతున్నాం కదా! సో, 6 గేమ్స్ కాబట్టి, ఆ 6 గేమ్స్‌కి సంబంధించి ఎవరు గెలిచిన వాళ్ళకి ట్రీట్ ఎటూ ఇస్తున్నాం కాబట్టి, ప్లేయర్ ఆఫ్ ది డే వాళ్ళకి వాళ్ళే ఎవరైనా ఎవరినైనా అనుకోవచ్చు కాబట్టి, వాళ్ళు ఏదన్నా ఒక నేమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ డెమాన్‌కి ఫస్ట్ వచ్చింది. సెకండ్ ఇప్పుడు తనుజకొచ్చింది. థర్డ్ సంజన అలాగా ప్లేయర్ ఆఫ్ ది డే 3 రోజులకి ముగ్గురు ప్లేయర్ ఆఫ్ ది డే అని పెట్టి, అయితే ఇక మిగిలిన 2 రోజుల్లో ఏవీస్ పూర్తి చేసి ఎవరికైతే 2 సా రెం ఇద్దరు రాదు కదా! ఇద్దరికి ప్లేయర్ ఆఫ్ ది డే రాదు కదా! వాళ్ళు పెట్టిన గేమ్స్ ప్రకారం గనుక చూసుకున్నట్టయితే, అయితే వాళ్ళిద్దరికీ మాత్రం స్పెషల్‌గా ఒకటి అరేంజ్ చేసినట్టు అర్థమవుతుంది. దానిలో కళ్యాణ్ అండ్ ఇమాన్యుల్ ఇద్దరున్నారు. ఎందుకంటే సంజన గారు గూడా ఉన్నట్టున్నారు. బట్ అది వరకు కన్ఫర్మ్ తెలీదు. ఫస్ట్ వచ్చేసరికి ఇమాన్యుయల్‌ది గాని, డెమోన్‌ది గాని వీడియో అయితే ఏవి జర్నీ అయితే చూపించడం జరుగుతుందనమాట. అయితే ఇక తనుజాకిను, డెమోన్ పవన్‌కి అయిపోయింది. వాళ్ళ కోట అయిపోయింది. ఎందుకంటే వీడియో బయట ఆల్రెడీ డెమోన్‌కొచ్చేసింది కదా! అయితే అక్కడ ఏం జరిగిందంటే ఫస్ట్ కళ్యాణ్ తనూజకేమో ఒక తనకి సంబంధించి క్వీన్ ఉంటుంది కదా! అంటే తన ఏవి జర్నీలో స్పెషల్ ఏదైనా ఉందంటే అది క్వీన్‌కి సంబంధించి. ఎందుకంటే ప్రిన్సెస్‌కి సంబంధించిన క్వీన్ కెప్టెన్ అయింది తనూజ ఒక్కటే. ఇప్పటి వరకు సీజన్స్ అన్నిట్లో గనుక చూసుకున్నట్టయితే సీజన్ 5లో ఒక్కటే రాజుగా ఎవరో యాంకర్ రవి ఆర్ సంథింగ్ అనుకుంటా. అప్పుడు మనం సన్నీనిను, యాంకర్ రవిని 'బాహుబలి' అండ్ ఆహ్, సారీ 'బాహుబలి'ను ఇంకొకడెవరు 'రానా'కి పెట్టి అప్పట్లో ట్రోలింగ్స్ అవి జరిగాయి. అయితే ఇక ఫస్ట్ క్వీన్ ఆఫ్ ది 'బిగ్ బాస్' సీజన్స్ ఎవరైనా ఉన్నారంటే అది తనుజనే. ఎందుకనంటే ఆల్మోస్ట్ సీజన్ 3 తర్వాత అంటే 'శ్రీముఖి' తర్వాత ఒక్క కంటెస్టెంట్ కూడా రన్నర్ రేస్‌లోకి కూడా రాలా. విన్నర్ రేస్‌లోకి కూడా రాలా. సో, అయితే అది పక్కన పెట్టేస్తే ఇప్పుడేంటంటే మ్యాటర్ చెప్తా వినండి. ఇప్పుడు కళ్యాణ్ కోసం వాళ్ళ మదర్ అండ్ ఫాదర్‌కి సంబంధించిన ఒక వీడియో బయటైతే బిగ్ బాస్ రెడీ చేశాడట. అయితే వీడియో బయట లేకపోతే వాళ్ళ ఫోన్ మెసేజ్ రికార్డింగ్ అంటే వాళ్ళ మదర్ ఏదైనా ఒక వాయిస్ నోట్ పంపిస్తే అది ఫోన్ రూపంలో వినేసి తను చెప్పడం అయితే జరుగుతుందనమాట. అయితే నిజానికి ఇప్పటి వరకు బిగ్ బాస్ చరిత్రలో ఎప్పుడు జరగనిదేంటంటే సాధారణంగా ప్రతి కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్ నుంచి తన ఫస్ట్ అడుగు మొదలుపెడతాడు. కానీ ఇక్కడ కళ్యాణ్‌కి, డెమోన్‌కి ఏంటంటే ఫస్ట్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే, ఈ సీజన్‌కి ఆల్మోస్ట్ 99.9% విన్నర్ తనే ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసరికి అగ్ని పరీక్ష నుంచి వచ్చిన వ్యక్తి ఈ అబ్బాయి. అంటే ఈ జర్నీ బిగ్ బాస్ జర్నీ కన్నా ముందు వాళ్ళు ఆల్మోస్ట్ 1 మంత్ పాటు అగ్ని పరీక్ష జర్నీని పూర్తి చేసుకొని, ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టి ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఆల్మోస్ట్ 22 మందితో ఆడి విన్నర్ అయ్యారంటే అది మామూలు విషయం కాదది. అందులోనూ ఒక కామనర్ కేటగిరీ. మీరు గమనించండి. 'పవన్ డెమోన్‌కి' కొంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అలాగే ఇమాన్యుయల్‌కి మనం తెలిసిందే. తనుజకి తెలిసిందే. అందరికి తెలిసిందే. కానీ కళ్యాణ్ రియల్ కామనర్. ఎలా అంటే తనకు సోషల్ మీడియా గూడా 'బిగ్ బాస్' హౌస్‌లోకొచ్చే ముందు అస్సలు ఏమీ లేదు.
జస్ట్ ఒక 4000 3000 1800 ఆ రేంజ్‌లో ఉన్నాడనమాట. ఆ తర్వాత ఎప్పుడైతే తను అగ్ని పరీక్షకొచ్చాడో తను మంచిగా పబ్ ప్రమోటింగ్ చేసుకున్నాడు. చక్కగా అన్ని స్కూల్స్‌కి వెళ్ళడము, నేనిలా సోల్జర్‌ని, నేనిట్లాగా చేద్దామనుకుంటున్నాను, బిగ్ బాస్‌కెళ్దాం అనుకుంటున్నాను, నాకిష్టము, మీరు కూడా నన్ను సపోర్ట్ చేయండి అని చెప్పేసి బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఓటింగ్ ద్వారానే తను బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టాడు. యాక్చువల్లీ ఫస్ట్ కామనర్ టు ఎంటర్ ఇంటూ ద బిగ్ బాస్ సీజన్ 9 అనమాట. సో, అసలు యాక్చువల్లీ కళ్యాణ్ ఏవి ఆల్మోస్ట్ దద్దరిల్లిపోయాయి. ఏవి రెడీ చేస్తున్నారట. మామూలు విషయం కాదంట. అయితే ఫస్ట్ వాళ్ళ మదర్‌కి సంబంధించిన ఒక వీడియో బైట్ గానీ, ఆడియో బైట్ గానీ ప్లాన్ చేస్తున్నారట. అంటే వాళ్ళేంటంటే ముందుగా ప్లాన్ చేసినప్పటికి కూడా వాళ్ళకేంటంటే ఒక స్పెషల్‌గా ఏదో ఒకటి చెయ్యాలి అనేసేసి వాళ్ళనుకుంటున్నారనమాట. సీజన్ 6లో ఇలా చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఏ సీజన్‌లోనూ చేయలేదు. అంటే వాళ్ళ ఏవి జర్నీ చూసుకునే ముందు బిగ్ బాస్ కంటెస్టెంట్సే కాదు కదా! అక్కడ వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా సపోర్టివ్ కదా! సో, అగ్ని పరీక్షకి సంబంధించి అండ్ ఇంకోటేంటంటే అగ్ని పరీక్షలో బిందు మాధవి ఉంది కదా! బిందు మాధవి సపోర్టింగ్ కళ్యాణ్ అనమాట. ఒఫీషియల్‌గా ఆవిడ సపోర్ట్ చేస్తున్నారు. యాక్చువల్లీ అలా చేయొచ్చా అంటే చేయొచ్చు. ఇప్పుడు అగ్ని పరీక్ష తర్వాత ఇంక వాళ్ళదేం లేదు కదా! సో, వాళ్ళు ఎవరినైనా సపోర్ట్ చేయొచ్చు. కళ్యాణ్ అయితే బిందు మాధవ్ గారు సపోర్ట్ చేస్తున్నారు. యాక్చువల్లీ బిందు మాధవి మన హరిత హరీష్ గారిని సిఫార్సు చేసింది. ఎందుకంటే డెమాన్ అండ్ కళ్యాణ్ వీళ్ళు ఓటింగ్ ద్వారా వచ్చారు. సో, ఇంకా దివ్యని వదిలేసేయండి. దివ్యనసలు తను వేరే కేటగరీలో వచ్చింది. కామనర్ వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చింది. సో, తనదసలు పట్టింపు లేదు. సో, డెమోన, మర్యాద మనీష్, ప్రియా, శ్రీజ ఇంకెవరున్నారబ్బా! ఆ! ప్రియా, శ్రీజ, కళ్యాణ్, డెమోన్ అంతే. ఇంకా ఆరుగురు ప్లస్ ఒక అమ్మాయి దివ్య తర్వాత ఏడుగురు అగ్ని పరీక్ష నుంచి రావడం అయితే జరిగిందనమాట. సో, వాళ్ళు తను సెకండ్ వీకే వచ్చేసింది. నార్మల్ ఒక వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చింది. తర్వాత 5 స్టార్మ్స్ వచ్చాయి. వీటన్నిటిని తట్టుకుంటూ ఎళ్లి ఒకానొక దశలో ఓదార్పు స్టార్ అని, ఆ స్టార్ అని, ఈ స్టార్ అని ట్యాగ్స్ తెచ్చుకున్న కళ్యాణ్ ప్రియాతో పాటు డేంజర్ జోన్‌లో ప్రియా పక్కనే నుంచున్నాడు. అయితే ప్రియా ఎలిమినేట్ అయిపోతే కుక్క పెట్టి ఏడ్చి నేను ఎలిమినేట్ అవ్వాలి సార్ అని చెప్పేసి తను బాధపడ్డాడు. అలాంటిది ఎప్పుడైతే ప్రియా ఎలిమినేట్ అయిందో ఒక్కసారిగా అక్కడున్న శ్రీజ అండ్ కళ్యాణ్ ఇద్దరికీ కూడా దిమ్మ తిరిగిపోయింది. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో ప్రియా బానే ఆడుతుంది గదా! ప్రియాకి మంచి సోషల్ మీడియా ఫాలోయింగ్ ఉంది గదా! మరెందుకు ప్రియా ఎలిమినేట్ అయింది అని చెప్పేసి అందరికీ డౌట్ వచ్చేసిందనమాట. అదే లైవ్‌లో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అప్పుడు శ్రీజ గేమ్ కొంత అంటే అప్పుడు తనూజ పిక్చర్‌లోకొచ్చి కళ్యాణ్‌కి కొంత చెప్పింది. "నువ్వు అందరితో కలవాలి కళ్యాణ్. నువ్వు అలా ఉంటే సరిపోదు. ఎవరైనా ఏదైనా మాట్లాడుకుంటే వాళ్ళకేమైనా హెల్ప్ చేయగలనేమో నువ్వు అడగాలి" అనేసేసి తన జీవితంలో చాలా కీలకమైన భాగం తనయిందనమాట. సో, ఇవన్నీ కూడా ఏవీలో పెట్టారట. అయితే తనూజకేమో భరణి, దివ్య, కళ్యాణ్, ఇమ్ము నలుగురుంటే కళ్యాణ్‌కొచ్చేసరికి తనూజ, ప్రియ, శ్రీజ వీళ్ళు ముగ్గురు ఉన్నారట. వీళ్ళతో పాటుగా తను తీసుకున్న అవమానాలు రమ్య అమ్మాయిలు పిచ్చోడనడం గానీ, మాధురి 2 చేతులు కలిస్తే తప్పట్లనడం గాని, ఇలాంటివి రకరకాలుగా ఉన్నాయి కదా! సో, ఈ క్రమంలో చూసుకున్నట్టయితే కళ్యాణ్ ఏవిలో మెయిన్ పార్ట్ తనుజ, అలాగే తనుజ ఏవిలో మెయిన్ పార్ట్ కళ్యాణ అంటే, కళ్యాణ్‌తో పాటు భరణి, ఇమ్ము ఇంకా మళ్ళా భరణి, ఇమ్ము, దివ్య. దివ్య గూడా ఉన్నారట. సో, చాలా ఏవీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అయితే సూపర్‌గా వస్తున్నాయన్నమాట. దయచేసి మా ఛానెల్‌ని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.